హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శారద. నేను వాళ్ళ మీకైతే సత్తుపిండి వేసి చూపిస్తున్నా. ఇప్పుడేంది సత్తుపిండి అనుకునేరు, కొంచెం ఉండే పెసళ్ళు, అందుకోసం మా పాప అడిగిందని చేస్తున్నా. లాస్ట్ టైం ఏమో బ్రౌన్ షుగర్ తోటి చేశాను కండి, ఈసారేమో షుగర్ తోటే అండ్ సింపుల్గా చూపిస్తున్నా. ఒక కప్పు తీసుకున్నా కదండి, ఇలా మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఒక 5-10 మినిట్స్ మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. మాడనివ్వద్దు. డైరెక్ట్ పెసర్లతోటి కూడా వేసుకోవచ్చు, అది కూడా నా ఛానల్లో ఉంది చూడండి. అండ్ బ్రౌన్ షుగర్ తోటి కూడా వేసుకున్నది ఉంది చూడండి. ఇలా ఫ్రై అయిన తర్వాత చల్లారబెట్టేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకొని, నేనైతే సపరేట్ పట్టకుండా ఈసారి సింపుల్గా ఒకటేసారి షుగర్ కూడా వేసుకుంటున్నా అండి. షుగర్ మీరు మీ స్వీట్ని బట్టి వేసుకోండి. 3/4 కప్ అయితే సరిపోతుందండి. కప్పు వేసుకుంటే కొంచెం స్వీట్ ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది. 3/4 కప్పు వేసుకోండి. వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం బరగ్గా అనిపించింది అనుకోండి, జల్లించుకోండి. నేనైతే ఏం జల్లియట్లేదు, అంతే అండి. తర్వాత ఒక 2-3 టేబుల్ స్పూన్స్ల నెయ్యి కరిగించుకొని ఇందులో కలిపేసుకోవడమే. నెయ్యి ఇష్టపడే వాళ్ళు ఇంకొక 2-3 స్పూన్ల దాకా కూడా కలుపుకోవచ్చు, అంతే అండి. అంతా కలిసేలా కలుపుకొని కొంచెం చల్లారిన తర్వాత లిడ్ పెట్టేసి క్లోజ్ చేసేసుకొని మనకు కావాలన్నప్పుడు సర్వ్ చేసేసుకోవడమే. నెయ్యి మట్టుకు మంచిగా కలిసేలా కలుపుకోవాలి, అంతే అండి. చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు, ఎప్పుడంటే అప్పుడు వేసేసుకోవచ్చు అండి. మా పాపకు బాగా ఇష్టం ఇదైతే, అందుకోసం చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.